శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపుర సుందరే నమః. భారత్ టుడే ప్రేక్షకులకు శుభోదయం. మేషాది 12 రాశుల వారి యొక్క దినఫలాలు తెలియజేసే శుభముహూర్తం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు దుర్ముఖి నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, కృష్ణపక్షం, తిథి బహుళ షష్ఠి, వారం సోమవారం. అదే ప్రకారంగా నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్నటువంటి కారణం చేత ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి చర్చలు కనుక ఈరోజు సాగించుకున్నట్లయితే అవి చాలా వరకు ఫలప్రదంగా ఉండడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. మరి అటువంటి నేటి రోజున మేషాది 12 రాశుల వారికి ఉన్నటువంటి గ్రహగతులు గమనిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు కాలం శుభాశుభ మిశ్రమంగా ఉంది. ప్రతి పని కూడా శ్రమ మీద కానీ సానుకూలపడేటువంటి స్థితి కనబడట్లేదు కనుక అయినంత వరకు ఓర్పుగా ఉండటం చెప్పదగినటువంటిది. అలానే అధికంగా శ్రమ పడవలసినటువంటి స్థితితో పాటుగా ఊహించినటువంటి ప్రయాణాలను కూడా గ్రహస్థితి సూచిస్తోంది కనుక తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు అయినంత వరకు సంయమనం పాటించుకోవడం కూడా చెప్పుకోదగినటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి రాజకీయ రంగంలోని వారు కానీ, ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతమైనటువంటి వర్గాల్లో ఉన్నటువంటి వారు కానీ ఎవరైతే ఉన్నారో వీరోజు అయినంత వరకు తగు జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ నిర్ణయాలు కొంత వివాదాస్పదంగా సాగడానికి ఆస్కారం అనుకుంటుంది కనుక ఇంత జాగ్రత్తగా ఉండగలిగితే ఈ రోజు మీరు అంత జాగ్రత్తగా ఉండటమే మేషరాశి వారికి చెప్పదగినటువంటిది. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు మీకు వస్తున్నటువంటి ప్రతిబంధకాల్లోంచి బయటపడడానికి గాను ఈ రోజు లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి. అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. ఆర్థిక విషయాలు ప్రధానంగా మీకు సహకరించే విధంగా గోచరిస్తున్నాయి. ఆర్థిక విషయాలను కూడా నేర్పుగా మీరు సర్దుబాటు చేసుకున్నటువంటి కారణాల చేత రుణ సంబంధమైనటువంటి ఒత్తిడిలో నుంచి మీరు బయటపడడానికి కానీ అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అంతేగాక ఏదైతే మీకు రాలేదు ప్రమోషన్ అని మీరు బాధపడుతున్నారో అటువంటి విషయాల్లో నుంచి మీరు ఈరోజు బయటపడడానికి, ప్రమోషన్ రాకపోయినా కూడా లాభపడడానికి కూడా ఈరోజు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఇంటా బయట అన్ని విధాలా కూడా మీకు చెప్పుకోదగినటువంటి లాభసాటి వ్యవహారం ఈరోజు సాగుతుందని చెప్పుకోవచ్చు. మీకు కనబడుతున్నదంతా కూడా మాయగా ఉంది, నేను అనుకున్న ప్రకారంగా ఏది సాగట్లేదు, మీరు నిరుత్సాహపడుతున్నారు కానీ భగవంతుడు మీకు ఏం చేసినా కానీ మేలు కోసమే చూస్తున్నటువంటి అంశాన్ని కనుక మీరు గుర్తించగలిగినట్లయితే ఈ రోజు మీకు జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా సానుకూలంగా ఉన్నట్టుగానే దృష్టిగోచరం అవుతాయి కనుక ఇది మేలు కలిగించేటువంటి అంశం అవుతుంది. అలానే సంతానానికి సంబంధించిన విషయాల మీద దృష్టి సారించినట్లయితే కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి, వారికి సంబంధించినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థవంతంగా నెరవేర్చుకోవడానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి కనుక ఇటువంటి విషయాల మీద దృష్టిని సారించడం ఎంతైనా సరే అవసరం అని చెప్పుకోవాలి. ఏదైనప్పటికీ కూడా వృషభ రాశి వారందరూ కూడా ఈ రోజున విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజు కాలం అనుకూలంగా ఉంది. నూతనమైనటువంటి ఉద్యోగాన్ని పొందడానికి కానీ లేకపోతే నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ మీరు చేసిన ప్రయత్నాల్లో కొంత పురోగతిని సాధించుకోవడం కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే తగు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం అవసరం. మీ నిర్ణయాలు ఏవైనప్పటికీ కూడా అవి తాత్కాలిక ప్రయోజనాలను సూచిస్తున్నాయే తప్ప భవిష్యత్తులో ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా మారేందుకు ఆస్కారాలు కనబడుతున్నాయి కనుక 1-2 సార్లుగా పరిశీలన చేసుకుంటూ 1-2 సార్లుగా ఆలోచించుకుంటూ ఈరోజు మీరు ముందడుగులు వేయడం మాత్రం మీకు చెప్పదగినటువంటి సూచన. అలానే మీ సన్నిహితంగా మెలుగుతూ మీకున్నటువంటి విషయాలన్నీ కూడా రాబడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించడానికి కానీ మీరు ఈరోజు ప్రయత్నాలు చేసినట్లయితే చాలా వరకు కూడా మీరు కృతకృత్యతలు సాధించుకోవడానికి కానీ ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంతేగాక ఈ యొక్క మిథున రాశిలో ఉండేటువంటి వారు గత కొద్ది కాలంగా ఎవరైతే బీపీతో కానీ షుగర్తో కానీ దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుతున్నారో వారు ఈరోజు వైద్యుని సంప్రదించినట్లయితే చాలా వరకు శ్రేయస్సును పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు కాలం శుభాశుభ మిశ్రమంగా ఉంది. ప్రధానమైనటువంటి అంశాలు ఏవైతున్నాయి ఇవి మాత్రం అన్నీ కూడా సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఒక తెలియని మానసిక బెంగ మిమ్మల్ని వేధించడానికి కానీ ఆస్కారం ఎక్కువగా కనబడుతోంది. ఇంట్లో ఉండేటువంటి సంతానం యొక్క చదువు కానీ లేకపోతే వారికి సంబంధించిన పురోవృద్ధికి సంబంధించిన అంశాలు కానీ ప్రధానంగా మీ మనస్సుని కలిసివేయడానికి ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వీటి గురించి ఎక్కువగా ఆలోచించకపోవడమే మీకు మేలైనటువంటి అంశం. ఎందుకంటే ఇవి తాత్కాలికంగా ఇబ్బంది పెడుతున్న భవిష్యత్తులో ఇవన్నీ కూడా మీకు సానుకూలంగా మారేటువంటి పరిణామాలే కనబడుతున్నాయి కనుక ఎక్కడా వేటిని పట్టించుకోకుండా భగవంతుని మీద భారం వేసి యథాతథంగా మీరు చేయాలనుకునే పనులను కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయినట్లయితే అన్ని విధాలా కూడా శ్రేయస్సు కలుగుతుంది. పిత్రార్జితంగా మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఒక్కసారి తరచి చూసినా కానీ లేకపోతే వాటికి సంబంధించినటువంటి చర్చాగోష్ఠులు సాగించినా కానీ కొంతవరకు లాభపడడానికి కానీ ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పని కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు. మరింత మెరుగైనటువంటి ఫలితాలు సాధించడం గాను కర్కాటక రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసాని పారాయణ చేసినట్లయితే అన్ని విధాలా కూడా వీరికి శ్రేయస్సు కలుగుతుంది. ఈ రాశిలో ఉంటూ స్వయం ప్రతిపత్తి జీవనాన్ని సాగిస్తున్నటువంటి వారు కానీ లేకపోతే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి కానీ ఈరోజు కాలం అనుకూలంగా ఉంది కనుక వీరికి మాత్రం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. తదుపరి సింహరాశి.
సింహరాశి వారికి ఈరోజు కాలం శుభాశుభ మిశ్రమంగా ఉంది. ప్రతి పని కూడా అలసట మీద కానీ పూర్తయ్యేటువంటి స్థితి కనబడట్లేదు. ఒళ్ళు నొప్పులు కొంత బాధిస్తాయి, బద్ధకం కొంచెం వేధిస్తుంది. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు అధికంగా శ్రమించాలి. కాంట్రాక్టుదారులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొన్ని కొత్త కాంట్రాక్టులు రావడం కానీ ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీ వర్గానికి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కలిసి రావడం కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించుకోవడం కోసం కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నామమాత్రంగా సాగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎదుటివారిని నమ్మి మోసపోయేటువంటి స్థితి కనబడుతోంది కనుక అయినంత వరకు ఎదుటివారితో సంభాషణ సాగించేటప్పుడు వారు ఎటువంటి వారో తెలుసుకొని తర్వాత అడుగులు ముందుకు వేయడానికి కానీ ప్రయత్నం చేస్తూ ఉండండి. అందరూ మనవారే అని చెప్పి మోసపోకుండా ఉండడానికి కానీ ప్రయత్నించండి. తద్వారా శుభం కలుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి కానీ ఈ రోజు నృసింహస్వామి వారిని ఆరాధన చేయడం, నృసింహ కరావళంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం చేసినట్లయితే సింహరాశి వారికి అన్ని విధాలా శ్రేయోదాయకంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు కాలం శుభాశుభ మిశ్రమంగా సాగుతోంది. ప్రధానంగా రిజిస్ట్రేషన్కి సంబంధించిన వ్యవహారాలు కానీ, భూమికి సంబంధించిన వ్యవహారాలు కానీ, లేకపోతే ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీరు కానీ తగు జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజు కింద చెప్పుకోవాలి. లాభసాటి వ్యవహారాలకు వెళ్తున్నాం అనుకుంటూ మీరు నష్టపోయేటువంటి స్థితి కనబడుతోంది కనుక ఈ సూచన చేయడం జరుగుతోంది. ఈ రాశిలో ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఈరోజు కాలం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. వారు తీసుకునే నిర్ణయాలను కూడా చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. శుభకార్యాల కోసం ఎవరైతే చర్చాగోష్ఠులు సాగిస్తున్నారో, వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారందరూ కూడా ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. అలానే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మరింత అభివృద్ధిని సాధించడానికి కానీ ఉన్నతాధికారులతో చేసేటువంటి చర్చలు కూడా ఈరోజు ఫలప్రదం అవడానికి కానీ చాలా వరకు ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మీరు ఆశించినటువంటి చోట్లకు మీరు బదిలీ అవ్వబోతున్నారనేటువంటి ఒక శుభ సమాచారాన్ని అందుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక కన్యారాశి వారికి ఈరోజు చాలా వరకు సానుకూలంగానే ఉందని చెప్పుకోవాలి. అయితే ఈ రాశిలో ఉండేటువంటి వారందరూ కూడా ఆర్థిక విషయాల్లో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రుణాలు చేయడం, రుణాలు ఇవ్వడం రెండింటికి కూడా దూరంగా ఉన్నట్లయితే మీకు శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధించుకోగలుగుతారు. ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ, శ్రమ అధికంగా ఉన్నప్పటికీ భగవంతుని మీద భారం వేసి సకాలంలో మీరు పనులను కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక విషయాలకు పెద్దపీట వేస్తారు. ఆర్థికంగా లాభపడడానికి కూడా మీరు చేసిన ప్రయత్నాలను కూడా చాలా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. బంధువుల యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందుకోగలుగుతారు. స్నేహితులు కూడా మీరు చక్కగా కలిసి వచ్చేటువంటి రోజుల కింద చెప్పుకోవచ్చు. మీ మనస్సుకు సంతోషం కలిగించేటువంటి ఒక సంఘటన ఏదైనా సరే చోటు చేసుకోవడానికైనా ఆస్కారం కనబడుతోంది. అంతేగాక ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం భావి కాలంలో మీకు చక్కటి విజయాన్ని చేకూర్చడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ అన్ని విధాలా మీరు సర్వతో ముఖాభివృద్ధిని సాధించడానికి గాను ఈరోజు కాలం అనుకూలంగా ఉంది కనుక పెద్దవారితో చర్చాగోష్ఠులు సాగించండి. ఎవరైతే ఉన్నతమైనటువంటి వర్గాల్లో ఉన్నటువంటి వారి నుంచి మీరు సహాయాన్ని అర్థించాలనుకుంటున్నారో వారితో ఈరోజు సహాయాన్ని అర్థించడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి రోజు కింద చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క తులారాశి వారికి ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు కాలం కొంత శుభాశుభ మిశ్రమంగా సాగుతోంది. మీరు నిర్ణయాలు ఇవేవి కూడా స్పష్టంగా తీసుకోలేరు. ఏ నిర్ణయాన్ని ఎలా తీసుకుంటే ఎలా కాలం పరిణమిస్తుందో తెలియక కొంత సతమతమయ్యేటువంటి స్థితి కనబడుతోంది కనుక తగు జాగ్రత్తలు పాటించుకోవడం మాత్రం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ప్రధానంగా ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తల్లి కానీ, తండ్రి కానీ, భార్య కానీ, పిల్లలు కానీ వీరితో మాట్లాడేటప్పుడు అయినంతవరకు సంయమనం పాటించండి. లేకపోతే చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పెద్ద వివాదాలుగా మారడానికి ఆస్కారం కనబడుతోంది. అలానే పక్కవారితో సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు ఉన్నత స్థాయి వారి మీద విమర్శలు చేయకండి. లేకపోతే వీరు ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారికి లేనివి పోనివి కల్పించి చెప్పి తద్వారా మీకు ఇబ్బందులు కల్పించడానికి ఆస్కారం కనబడుతోంది కనుక ఈ సూచన చేయడం జరుగుతోంది. ఇటువంటి శత్రుదోషాల్లోంచి, దృష్టి దోషాల్లోంచి, గృహ సంబంధమైన చిత్రాల్లోంచి బయటపడడానికి కానీ ఈరోజు హనుమాన్ చాలీసాని 11 సార్లు పారాయణ చేయడం కానీ, లేక సమీపంలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించడం కానీ చేసినట్లయితే వృశ్చిక రాశి వారికి అన్ని విధాలా శ్రేయస్సు కలగడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. తదుపరి ధనస్సు రాశి. ధనురాశి వారికి ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో ఉండేటువంటి లాయర్లు కానీ, వైద్యులు కానీ, లేకపోతే వ్యాపారస్తులు కానీ, చిరు వ్యాపారస్తులు కానీ, సినీ రంగంలో ఉండేటువంటి వారు కానీ ఎవరైతే ఉన్నారో వీరికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీరికి కాలం కొంత అనుకూలంగా లేదని చెప్పుకోవాలి. విజ్ఞానాన్ని పెంపొందింపజేసుకునే విధంగా మీరు పాల్గొనేటువంటి చర్చలన్నీ కూడా ఈరోజు చోటు చేసుకోవడానికి కానీ ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఈ విషయాలకు సంబంధించినంత వరకు ధనురాశి వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. డబ్బు ఖర్చు అయ్యేటువంటి విషయాన్ని చూసి మీరు కొంచెం చాలా వరకు చింతించడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఏ ప్రకారంగా ఖర్చు అవుతున్నటువంటి ధనాన్ని నిలుపుకోవాలో తెలియక కొంత సతమతం అవుతారని చెప్పుకోవాలి. ఎంతగా ప్రయత్నించినప్పుడు కూడా ఇటువంటి విషయాలు నేను విజయాన్ని సాధించలేకపోతున్నాననేటువంటి ఒక
నిరుత్సాహమైనటువంటి ధోరణి మాత్రం కనబరుస్తారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ధనురాశి వారికి ప్రధానమైనటువంటి అంశాలను మాత్రం ఈరోజు అన్ని కూడా చాలా చక్కగా సానుకూలంగా ఉన్నాయి. ఎక్కడా చెప్పుకోదగినటువంటి ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు మాత్రం ఏవి కూడా కనబడట్లేదు. అయితే ఆరోగ్యాన్ని మాత్రం తగు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మాత్రం ఈ ధనురాశి వారికి కనబడుతోంది. ఆరోగ్యప్రదమైనటువంటి దోషాలు ఏవి కూడా కలగకుండా ఉంటానికి కానీ ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి, శుభం కలుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు కాలం శుభాశుభ మిశ్రమంగా ఉంది. మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధించుకోగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ప్రధానంగా ఈరోజు మీకు రావాల్సినటువంటి బాకీల మంది కనుక దృష్టిని సారించినట్లయితే వాటిలో ఏదైనా సరే ఒక స్పష్టతను పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతోంది. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మకర రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. షేర్లు కానీ స్పెక్యులేషన్ కానీ ఏవైతున్నాయో వీటికి అయినంత దూరంగా ఉండినట్లయితేనే ఈరోజు మీకు మేలు కలిగేటువంటి స్థితి కనబడుతుందని చెప్పుకోవాలి. అలానే మనసు ఎందుకో తెలియనటువంటి ఒక చికాకుకు లోనవుతుంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత నుంచి ఉండేటువంటి కాలం మీకు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తుంది కనుక ముఖ్యమైన వ్యవహారాలు ఏమన్నట్లయితే మధ్యాహ్నం తర్వాత నుంచి పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, తద్వారా మేలు జరుగుతుంది. వివాహాది శుభకార్యాల కోసం చర్చలు సాగించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు కొన్ని శుభవార్తలు వినడానికి కానీ ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. తలనొప్పి వంటివి బాధించడానికి కూడా కొంత ఆస్కారం కనబడుతుంది కనుక మకర రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా సాగుతుందని చెప్పుకోవాలి. హే స్వామినాథ కరుణాకర దీనబంధు అంటూ సాగేటువంటి సుబ్రహ్మణ్యాష్టకాన్ని కనుక ఈరోజు 3 సార్లు పారాయణ చేయడం కానీ లేక సమీపంలో ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని సందర్శనం చేయడం కానీ చేసినట్లయితే మీకు అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా చాలా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. స్త్రీలతో చేసేటువంటి చర్చాగోష్ఠులు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా ఫలప్రదంగా సాగడానికి ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అధికమైనటువంటి ధన వ్యయాన్ని కట్టడి చేయడంలో మాత్రం మీరు చాలా విఫల ప్రయత్నం చేస్తారని చెప్పుకోవాలి. ఇంట్లో ఉండేటువంటి పిల్లలకు సంబంధించినటువంటి విషయాల మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. మీ బాధ్యతలు నెరవేర్చుకోవడానికి కానీ మీరు చేసిన ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు సఫలప్రదం అవడానికి ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్యలో ఏర్పడినటువంటి వైషమ్యాలు ఏవైతున్నాయో ఇవి కొంచెం విస్తారంగా పెరగకుండా ఉండడానికి మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం ఎంతైనా సరే చెప్పదగినటువంటి సూచన. అంతేగాక కుంభరాశిలో ఉంటూ ఎవరైతే విదేశీయాలకు వెళ్ళడానికి కానీ ప్రయత్నాలు సాగిస్తున్నారో వారికి ఏదైనా సరే ఒక శుభవార్త అందడానికి కానీ ఈరోజు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక కుంభరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. ఉన్నతాధికారుల యొక్క మెప్పును సాధించడానికి కానీ మీరు చేసిన ప్రయత్నాలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా చాలా వరకు సానుకూలపడడానికి అవకాశాలు కనబడట్లేదు కనుక తగు జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం కానీ లేక సమీపంలో ఉండేటువంటి దుర్గాంబార దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవడం కానీ చేసినట్లయితే మీకు మేలు కలుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉండేటువంటి వారు ఈరోజు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. రాశిలో సంచరిస్తున్నటువంటి చంద్రగ్రహ ప్రభావం కారణం చేత ఏ నిర్ణయాలు కూడా ఇదమిత్తంగా తీసుకోలేనటువంటి స్థితి గోచరిస్తోంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎదుటివారితో సంభాషణ సాగించేటప్పుడు అయినంత వరకు మౌనాన్ని కలిగి ఉండడం చెప్పదగినటువంటి సూచన. అనాలోచితంగా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల నష్టపోయేటువంటి స్థితి కనబడుతుంది కనుక యథాతథంగా సాగేటువంటి విషయాలు ఏవైతే వాటిని సాగిస్తూ ముఖ్యమైన నిర్ణయాలను కూడా ఈరోజు వాయిదా వేసుకుంటూ వెళ్ళినట్లయితే మీకు అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుందని చెప్పుకోవచ్చు. ధనం అధికంగా ఖర్చు అయిపోతూ ఉండటం దాన్ని మీరు కట్టడి చేయలేకపోవడం అనేది మీకు కొంచెం నిరుత్సాహాన్ని పరిచేటువంటి విషయం అయినప్పటికీ కూడా ఖర్చు పెడుతున్నటువంటి ప్రతి రూపాయి కూడా మీకు మేలు కలిగించేటువంటి అంశాలకు సంబంధించినది అయినటువంటి కారణం చేత మీరు కొంతవరకు ఊపిరి పీల్చుకోవడానికి ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలానే ఏదైతే చర్చలు సాగిస్తున్నారో ఎదుటివారితోటి మంచి ఉద్యోగాన్ని సముపార్జన చేసుకోవడానికి కానీ లేకపోతే మీకు కెరియర్ని వృద్ధి చేసుకోవడానికి కానీ కావాల్సిన ట్రాన్స్ఫర్ల కోసం వీటన్నింటినీ కూడా చర్చలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా పురోభివృద్ధిలో ఉండేటువంటి స్థితి కనబడుతుంది కనుక మీనరాశి వారికి ఈరోజు చాలా వరకు సానుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. మరింత మెరుగైన ఫలితాలు సంపాదించుకోవడానికి కానీ ఈరోజు మీనరాశి వారు వెంకటేశ్వర కరావళంబ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే శుభం కలుగుతుంది. ఇది ఈరోజు మేషాది 12 రాశుల వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. రేపటి శుభముహూర్తం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.